ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 2151 అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 16, 2026. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. నిన్నటి నుంచి అమెజాన్లో ఒక సేల్ అయితే నడుస్తూ ఉంది, మెగా డీల్ డేస్ అని చెప్పేసి. ఈ సేల్లో మీకు ఏదైతే ఇంట్లో మనం యూజ్ చేస్తాం కదా, ఏసీ కానీ, రిఫ్రిజిరేటర్ కానీ, వాషింగ్ మిషన్ కానివ్వండి, టీవీలు కానివ్వండి, ఏదైతే హోమ్ అప్లయన్సెస్ ఉంటాయో వాటి మీద మీకు మంచి మంచి డిస్కౌంట్స్ అయితే వస్తున్నాయి. దాని గురించి సపరేట్ వీడియో అయితే చేసి ఈరోజు మార్నింగ్ ఒకవేళ మీరు చెక్ చేయకపోతే ఇక్కడ నుంచే వీడియో చెక్ చేయండి. అండ్ ఇంకొక డీల్ కూడా ఉంది ఈరోజు. S25 అల్ట్రా స్ట్రైట్ డిస్కౌంట్లో వస్తుంది. దగ్గర దగ్గర ₹1,00,000 అయితే వస్తుంది. 99,999 ₹1,00,000 వస్తుంది. ఇలాంటి బ్యాంక్ ఆఫ్లో డైరెక్ట్ డిస్కౌంట్లో అయితే వస్తుంది అమెజాన్లో. ఈరోజు డీల్ ఆఫ్ ది డే ఇదే. అండ్ చాలా మంది S25 అల్ట్రా దసరా సేల్ కోసం కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. దసరా సేల్లో లాస్ట్ టైం వచ్చిన 70,000 అట్లా రాదేమో కానీ 80,000 పైన ఉండొచ్చు, 80,000-90,000 అట్లా అయితే రావచ్చు. ఇప్పుడు వచ్చిన ప్రైస్తో కంపేర్ చేస్తే 10,000-15,000 అయితే తగ్గొచ్చు అనుకుంటున్నా. మ్యాక్స్ 20,000 అంతమించి ఎక్కువ తగ్గదు. ఇప్పుడు కొనుక్కోవాలనుకుంటే మాత్రం ₹1,00,000 అయితే వస్తుంది S25 అల్ట్రా. ఒకవేళ మీరు డీల్ చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే లింక్, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇంకా న్యూస్లోకి వెళ్తే ఫస్ట్ వచ్చేసరికి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్ ఎప్పుడు జూలైలో ఆగస్టులో తీసుకొస్తారు కదా, ఇప్పుడు జెడ్ ఫోల్డ్ 8 సిరీస్ అయితే తీసుకొని రాబోతున్నారు. ఈసారి ఒక డిఫరెంట్ ఫోన్ రాబోతుంది, వైడ్ అని చెప్పేసి. బుక్ లాగా ఉంటుంది ఫోన్ చూడడానికి. అండ్ S Pen సపోర్ట్ ఉంటుంది దీనికి. ఇంకో జెడ్ ఫోల్డ్ 8 ఉంటుంది, జెడ్ ఫోల్డ్ 7 సక్సెసర్గా జెడ్ ఫోల్డ్ 8 కూడా వస్తుంది. దానిలో S Pen సపోర్ట్ అయితే ఉండదు రూమర్స్ ప్రకారం అయితే, ఓన్లీ వైడ్ మోడల్కే ఉంటుంది. అండ్ ఇప్పుడు సామ్సంగ్ ఒక పేటెంట్ ఫైల్ చేస్తుంది. ఏదైతే వైడ్ మోడల్ ఉందో దానిలో ట్రైఫోల్డ్ తీసుకురాబోతున్నారు. నార్మల్ వైడ్ మోడల్ కొద్దిగా పెద్దగా అనిపిస్తుంటుంది, ఇప్పుడు దానిలో ట్రైఫోల్డ్ అంటే ఇంకా పెద్దగా ఉంటుంది. అండ్ దీని మీద పేటెంట్ అయితే ఫైల్ చేసింది సామ్సంగ్. ఆల్రెడీ సామ్సంగ్ ట్రైఫోల్డ్ ఫోన్ తీసుకొచ్చింది, కానీ కొంతమంది ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు డిస్ప్లే రిలేటెడ్. వాటన్నింటి మళ్ళీ వీళ్ళు ఫిక్స్ చేయాలి. దాని తర్వాత మేబీ మనం ఈ సామ్సంగ్ ట్రైఫోల్డ్ వైడ్ చూడొచ్చు నెక్స్ట్ ఇయర్ కానీ, ఆ నెక్స్ట్ ఇయర్ కానీ చూడొచ్చు. ఈ ఇయర్ అయితే మోస్ట్లీ రాదు. ఇయర్ జస్ట్ సామ్సంగ్ జెడ్ ఫోల్డ్ 8 వైడ్ అయితే వస్తుంది. నెక్స్ట్ OnePlus ఫ్లాగ్షిప్ ట్యాబ్ ని తీసుకొని రాబోతుంది. ఏప్రిల్ 30వ తారీఖు దీన్ని లాంచ్ చేస్తున్నారు. ఎందుకు ఫ్లాగ్షిప్ అంటున్నారంటే ఇది 8 Elite Gen 5 ప్రాసెసర్తో వస్తుంది. ఇదే ప్రజెంట్ ఆండ్రాయిడ్లో బెస్ట్ ప్రాసెసర్. అండ్ డిస్ప్లే వస్తారు 13.2 ఇంచ్ డిస్ప్లే, 13,000 mAh బ్యాటరీతో రాబోతుంది. ఫ్రంట్ బ్యాక్ 13 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే ఉంటాయి. ఇది ఏప్రిల్ 30వ తారీఖు లాంచ్ చేస్తారు. చూడాలి ఎంత ప్రైస్ లో తెస్తారో. ప్రైస్ అయితే 50,000 పైనే ఉంటుంది, దాని కింద అయితే మాక్సిమం ఎక్స్పెక్ట్ చేయాలి. నెక్స్ట్ మనకి యాపిల్ ఒక టీజర్ రిలీజ్ చేసింది. అంటే ఒక క్లాస్లో స్టూడెంట్స్ అందరూ మ్యాక్బుక్ నియోన్ యూస్ చేస్తూ, ఐప్యాడ్ యూస్ చేస్తూ, ఇట్లా స్టూడెంట్స్కి చాలా బాగా ఉపయోగపడతాయి ఐప్యాడ్స్, మ్యాక్బుక్స్ అన్నట్లుగా ఆ థీమ్ వచ్చేటట్లు వాళ్ళు చేశారు ఒకటి. దాని లాస్ట్లో చూసామనుకోండి, మ్యాక్బుక్ నియో సబ్జెక్ట్ అవైలబిలిటీ అని చెప్పేసి మెన్షన్ చేశారు. అంటే అది దొరికినంత కాలమే, అది ఎంతవరకు ఉంటుందో స్టాక్లో చెప్పలేము అన్నట్లుగా మాట్లాడుతున్నారు. యాక్చువల్ మ్యాక్బుక్ నియో బ్లూంబర్గ్కి చెప్పిన దాని ప్రకారం చూస్తే ఏదైతే ఐఫోన్ 16 Pro 16 Pro Maxలో ప్రాసెసర్ మిగిలిపోయినాయో A18 Pro చిప్ ఉంటుంది కదా, సో దాన్ని ఆ చిప్ యూస్ చేసి ఎక్స్పెరిమెంటల్గా తక్కువ రేట్లో మ్యాక్బుక్ తీసుకురావాలని చెప్పేసి మ్యాక్బుక్ నియో అయితే తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఆ చిప్లు అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ మ్యాక్బుక్ నియో వీళ్ళు కంటిన్యూ చేయాలంటే ప్రజెంట్ ఐఫోన్ 17 Pro 17 Pro Maxలో అయితే ప్రాసెసర్ వీళ్ళు యూస్ చేస్తున్నారు, A19 Pro చిప్. సో అదైతే వీళ్ళు యూస్ చేయాల్సి ఉంటుంది. మరి చూద్దాం ఏం చేస్తుంది యాపిల్. ఒప్పో రెనో 15 సిరీస్ ఎప్పుడు వచ్చింది? జనవరిలో వచ్చినట్లుంది. ఇప్పుడు నెక్స్ట్ ఈ ఫస్ట్ హాఫ్ అయిపోగానే సెకండ్ హాఫ్లో జూలై ఆగస్ట్ ఆ టైంలో రెనో 16 సిరీస్ రాబోతుంది. రెనో 16 సిరీస్లో బేస్ మోడల్ 8500 ప్రాసెసర్తో వస్తుంది. 16 Pro 16 Pro మినీ వచ్చేసరికి కొత్త ప్రాసెసర్ MediaTek 9500S ప్రాసెసర్ ఉంది కదా, మీరు పోకో X8 Pro Maxలో కూడా చూడొచ్చు. ఈ ప్రాసెసర్ ఈ ప్రాసెసర్తో తీసుకొని రాబోతున్నారు. సో జస్ట్ ఒక 6 నెలల గ్యాప్లోనే వీళ్ళు కొత్త ఫోన్ తీసుకొచ్చేస్తున్నారు. నెక్స్ట్ మనకి యూట్యూబ్ షార్ట్స్కి ఒక టైం లిమిట్ పెట్టేసింది. మనం టైం లిమిట్ సెట్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత టైం మేనేజ్మెంట్లోకి వెళ్ళారనుకోండి, అక్కడ షార్ట్ ఫీడ్ లిమిట్ అని ఉంటుంది. దాని మీద మీరు క్లిక్ చేయగానే టైం అయితే వస్తుంది. మాక్సిమం 2 hours వరకు మీరు టైం సెట్ చేసుకోవచ్చు. ఏదైతే మీరు టైం సెట్ చేస్తారో ఆ టైంకి మీకు షార్ట్ ఫీడ్ అయితే రాదు. అండ్ అక్కడ ఏదైనా లాక్ లాంటిది పెడితే బాగుండేది. మీ టైం అయిపోయిన తర్వాత 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇగ్నోర్ లిమిట్ ఫర్ టుడే అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద మీరు క్లిక్ చేశారనుకోండి, మళ్ళీ మీరు షార్ట్స్ అయితే చూసుకోవచ్చు. తీసుకొచ్చిన ఆప్షన్ బాగుంది, కాకపోతే మనము జస్ట్ ఒక 1 క్లిక్ తో మళ్ళీ మనం టైం లిమిట్ రీసెట్ చేసుకునే ఆప్షన్ అది బాగాలేదు. దీని మీద ఏమైనా కొద్దిగా బెటర్ వర్క్ చేస్తే బాగుంది అనిపించింది. నెక్స్ట్ మనకి కుక్స్ ఎవరైతే ఉంటారో, రెస్టారెంట్ లో పనిచేస్తూ ఉంటారు, సో వాళ్ళు జాబే అది కుక్స్వి. అండ్ ఇప్పుడు వాళ్ళ జాబ్స్ కూడా రోబోస్ అయితే ఎసరు పెడుతున్నాయి. చైనాలో ఒక రెస్టారెంట్ లో 60 నుంచి 80 మందిని తీసేశారు వీళ్ళు స్టాఫ్ ని. వీళ్ళు మొత్తం 8 రోబోస్ అయితే తీసుకున్నారు. ఈ రోబోస్ ఆర్డర్ చేసే దగ్గర నుంచి వంట చేసే వరకు అయ్యే మొత్తం చేస్తాయి అనమాట. మనం రెస్టారెంట్ లోకి ఎంటర్ అవగానే ఫస్ట్ మన ఫేస్ ని స్కాన్ చేస్తాయి. అవి ఫేస్ ఎందుకు స్కాన్ చేస్తాయి అంటే, మన ఫేస్ ఎలా ఉంది, కళ్ళు ఎలా ఉన్నాయి, పడుకున్నావా లేదా, రెడ్గా ఉన్నాయా, ఇవన్నీ చెక్ చేస్తుంది. దానికి తగ్గట్టు కూడా ఫుడ్ మీకు సజెస్ట్ చేస్తుంది. నీకు నిద్ర సరిగ్గా పెట్టట్లేదు, కొద్దిగా ఈ ఫుడ్ తీసుకో, మెగ్నీషియం ఉన్న ఫుడ్, ఇట్లా రకరకాలుగా సజెషన్స్ అయితే ఇస్తుంది. దాంతోపాటు టంగ్ను కూడా స్కాన్ చేస్తుంది. అండ్ మీ డీటెయిల్స్ అడుగుతుంది, లైక్ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, డైజెషన్ సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏదైనా ఫుడ్ మీరు తింటే పడదు, ఎలర్జీస్ ఏమైనా ఉన్నాయా,
మీకు బీపీలు కానీ షుగర్లు కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయి మొత్తం అడుగుతుంది. దానికి తగ్గట్టు అది ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది మీకు. ఒకవేళ మీకు బీపీ ఉందనుకోండి సాల్ట్ తక్కువ వేయడం, ఆయిల్ తక్కువ వేయడం, షుగర్ పేషెంట్లకి స్వీట్ తక్కువ వేయడం, ఇట్లా రకరకాలుగా మొత్తం అదే సెట్ చేసుకుంటుంది. అండ్ మొత్తం మీరు ఆర్డర్ చేసిన తర్వాత మీకు సజెషన్స్ మాత్రమే ఇస్తుంది. సో మీరు ఏదైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో మీకు సజెషన్స్ అయితే ఇస్తుంది అది. సో దాన్ని పాటించారు అనుకోండి మీకు హెల్త్ కొద్దిగా మంచిది అనమాట. వన్స్ మీరు ఆర్డర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చి అంత ముద్దుగా అది వంట చేస్తుందో, వెనక మీకు రోబోసే వంట వండుతున్నాయి, మొత్తం అదే ఇంగ్రీడియంట్స్ ఎవ్రీథింగ్ అదే చూసుకుంటది. ఎవరైతే కస్టమర్స్ వచ్చి తింటున్నారో సో వాళ్ళు కూడా మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే మేము ఎప్పుడు వచ్చినా ఒకటే టేస్ట్ ఉంటుంది. నార్మల్గా కుక్ మనిషి అనుకోండి, ఒక్కసారి ఉప్పు తక్కువ వేయడం, ఒకసారి కారం ఎక్కువ వేయడం, ఇట్లా ఏదో ఒకటి మిస్టేక్స్ చేస్తూ ఉంటారు కదా. ఇవి అట్లా కాదు, పర్ఫెక్ట్ గా వేస్తున్నాయి, ఒకటే టేస్ట్ ఉంటుంది ఎప్పుడు చూసినా కానీ. ఇది చాలా బాగుంది అన్నట్లుగా వచ్చిన కస్టమర్స్ కూడా ఆ రోబో వంట మనుషుల్ని మెచ్చుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ కామెంట్ ఆఫ్ ద డే చూసుకొని చాలా మంది నథింగ్ 4A Pro రివ్యూ కోసం అడుగుతున్నారు. 4A ఆల్రెడీ చేసాం లాంగ్ టర్మ్ రివ్యూ. 4A Pro కోసం చాలా మంది అడుగుతున్నారు. చాలా మంది లాంగ్ రన్ లో యూజ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. ఏదైనా ఫోన్ లాంగ్ రన్ లో యూజ్ చేయొచ్చు, కాకపోతే చెప్పలేం, ఎప్పుడేమైతే చెప్పలేం, ఎలక్ట్రానిక్స్ కదా. సో మనం అనుకున్నట్లు జరిగితే ఎంతకాలమైనా యూజ్ చేయొచ్చు. 10 సంవత్సరాల క్రితం ఫోన్ కూడా ఇప్పుడు బాగానే పనిచేస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కొంతమంది వారం రోజుల క్రితం కొన్న ఫోన్స్ కూడా పాడైపోయినాయి కూడా ఉంటాయి. అది డిపెండ్స్ అనమాట, మనం యూజ్ చేసే దాన్ని బట్టి కూడా ఉండదు. ఇప్పుడు అప్డేట్స్ కూడా జరగొడుతున్నాయి. ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్స్ ముఖ్యంగా అప్డేట్స్ వచ్చి కూడా ఫోన్స్ జరగొడతా ఉన్నాయి. సో ఎప్పుడేమైనా ఏదైనా జరగవచ్చు. మన అదృష్టం బాగుంటే ఎంతకాలం నువ్వు యూజ్ చేసుకోవచ్చు. నథింగ్ 4A Pro నేనే పర్సనల్గా వాడతాను. చూద్దాం, ఇప్పుడు S26 నేను యూజ్ చేస్తున్నాను. సో అది ఆల్మోస్ట్ ఒక దగ్గర 20 days పైనే అయింది యూజ్ చేయబట్టి. దాని నుంచి 4A Proకి స్విచ్ అవుతాను. ఆ వీడియోలో S26 కంప్లీట్గా లాంగ్ టర్మ్ రివ్యూ కూడా మీతో షేర్ చేస్తాను. మన న్యూజిలాండ్ నుంచి న్యూజిలాండ్ ఎయిర్లైన్స్లో కొత్తగా తీసుకొచ్చారు. ఎకనామీ క్లాస్లో పడుకోవడానికి అయితే ఉండదు, బిజినెస్ క్లాస్ అయితే చక్కగా పడుకుంటారు వాళ్ళు. డబ్బులు వాళ్ళు అంతే కడతారు కాబట్టి వాళ్ళకి ఉన్న ఫెసిలిటీస్ అన్ని ఎకనామీ క్లాస్లో అయితే ఉండవు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ ఫ్లైట్లో ఒక 6 ఎకనామీ క్లాస్ వాళ్ళకి బెడ్స్ అయితే ఏర్పాటు చేశారు. అండ్ ఇది ఎక్స్ట్రాగా పే చేయాలి. మీరు టికెట్ కొంటారు కదా, దాని మీద ఎక్స్ట్రాగా 27,000 రూపాయలు చెల్లిస్తే 4 గంటలు మీరు దానిలో పడుకోవచ్చు. 4 గంటలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక 27,000 రూపాయలు కట్టాలి. అప్పుడు ఇంకో 4 గంటలు మీరు పడుకోవచ్చు. దాని తర్వాత ఇంక ఉండదు అనమాట. మాక్సిమం 8 గంటలు మాత్రమే పడుకోవడానికి ఉంటుంది. దాని తర్వాత వేరే వాళ్ళకి అవకాశం అయితే ఇవ్వాలి. సో ఈ కాన్సెప్ట్లో అయితే ఇది తీసుకొని వస్తున్నారు. దీన్ని న్యూజిలాండ్లో May 18 నుంచి వాళ్ళ ఎయిర్లైన్స్లో స్టార్ట్ చేస్తున్నారు. యూపీ కిడ్నీ రాకెట్ ఎంతమంది గుర్తుంది? ఇది లాస్ట్ టైం టెక్నిక్స్లో కూడా కవర్ చేశాను. నార్మల్గా ఎవరికైతే డబ్బులు అవసరం ఉంటే వాళ్ళని టార్గెట్ చేసేసి మీరు ఒక కిడ్నీతో బతకగలరు అని చెప్పేసి వాళ్ళని నమ్మించి వాళ్ళ దగ్గర నుంచి ఒక కిడ్నీ తీసుకొని వాళ్ళకి డబ్బులు అయితే ఇస్తారు. మ్యాక్సిమం అవతల పర్సన్ హెల్త్ బట్టి ఆ కిడ్నీ ఎవరికైతే ఉపయోగం ఉంటుంది కదా, అవైలబిలిటీ, దాని డిమాండ్ బట్టి అతనికి డబ్బులు చెల్లిస్తారు అనమాట. 2 లక్షల నుంచి 9 లక్షలు 10 లక్షలు కూడా చెల్లిస్తారు. ఇది తీసుకెళ్ళి వీళ్ళు 80 లక్షలకి 90 లక్షలు కూడా అమ్ముకుంటారు. ఎందుకంటే కిడ్నీ ఎవరైతే అవసరం ఉంటుందో, డబ్బులు ఉన్నారు ఎంతైనా పే చేస్తారు కదా, వాడి దగ్గరికి వెళ్ళి వీళ్ళు అంత డబ్బులకు అమ్ముతున్నారు. ఇలాగ ఒక అబ్బాయి యూపీలో 10 లక్షలు తన కిడ్నీ అయితే అమ్ముకున్నాడు. అతనికి 9,50,000 రూపాయలు ఇచ్చారు, 50,000 రూపాయలు ఇవ్వలేదు. సో ఈ విషయాన్ని తన గర్ల్ ఫ్రెండ్కి చెప్తే తను వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది, ఇలా జరుగుతుందని చెప్పేసి. అప్పుడు మొత్తం పోలీసులు తీగలాగితే ఇదంతా కదిలింది. ఎవరైతే మెయిన్ పర్సన్ ఉన్నాడో, ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాడు కదా, ఇతను మెయిన్ పర్సన్ అనమాట. ఇతను మాత్రం దొరకలేదు. ఇతని పేరు రోహిత్. ఎందుకు దొరకలేదంటే ఇతని ఫోన్ నెంబర్ పోలీసుల దగ్గర ఉంది, కాకపోతే ఆ ఫోన్ నెంబర్ ప్రెజెంట్ రన్నింగ్ లో అయితే లేదు. కాకపోతే పోలీసులు ఏం చేస్తారంటే ఆ ఫోన్ నెంబర్ నుంచి ఎక్కువసార్లు ఎవరికి ఇతను ఫోన్ చేశాడు, లేకపోతే ఇతనికి ఎవరు ఎక్కువ ఫోన్ చేశారో చూసుకొని ఆ నెంబర్ ఎతికితే ఒక అమ్మాయి దొరికింది. ఆ అమ్మాయి ఎవరంటే ఇతని గర్ల్ ఫ్రెండ్, రోహిత్ గర్ల్ ఫ్రెండ్. ఈ అమ్మాయిని పట్టుకొని అలానే కస్టడీలో పెట్టారు. చూద్దాం ఈ అమ్మాయి నెంబర్కి ఏదైనా కొత్త నెంబర్ నుంచి కాల్ చేస్తారా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. అనుకున్నట్లుగానే మనోడు కొత్త నెంబర్ నుంచి తన గర్ల్ ఫ్రెండ్కి ఫోన్ చేశాడు. సో పోలీసులు పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత తెలిసింది ఏంటంటే ఇతను నార్మల్గా ఫస్ట్ కూలి పని చేసుకునేవాడు, తర్వాత ఒక క్లినిక్లో పనిచేసేవాడు, తర్వాత ఒక హాస్పిటల్లో పనిచేస్తూ డాక్టర్స్ అన్ని మొత్తం తెలుసుకున్నాడు ఏం జరుగుతుంది ఏందని చెప్పేసి. సో కిడ్నీస్కి ఉన్న డిమాండ్ ఇవన్నీ తెలుసుకొని బయటకు వచ్చేసి ఈ బిజినెస్ స్టార్ట్ చేశాడు అనమాట. మొత్తం కిడ్నీలో ఇలా అందరి దగ్గర నుంచి తీసుకోవడం, ఎక్స్పోర్ట్ చేయడం, డబ్బులు సంపాదించడం. మొత్తానికి అయితే ఇప్పుడు ప్రెజెంట్ అయితే పోలీసుల అదుపులో ఉన్నాడు. నెక్స్ట్ శాంతి చర్చలు జరిగింది తెలిసిందే మీకు. ఇస్లామాబాద్లో మన ఇరాన్కి అండ్ అమెరికాకి మధ్యలో మధ్యవర్తిత్వం ఇచ్చింది ఎవరు? ఇక్కడ పాకిస్తాన్ పిఎం షాబాజ్ షరీఫ్. April 8 నుంచి April 12 మధ్యలో జరిగినాయి అనమాట ఈ చర్చలన్నీ. దీనికోసం చాలా మంది వచ్చారు. మొత్తం 400 రూములు బుక్ చేశారు. చాలా మంది గెస్ట్లు అయితే వచ్చారు. సెక్యూరిటీ కూడా చాలా మంది 150+ సెక్యూరిటీ. మొత్తం కలిపి బిల్ చూసుకుంటే $3 లక్షలు అయితే అయింది. దగ్గర 2,50,00,000 దాకా అయింది. సో మొత్తం బిల్లు మాత్రం ఇంతవరకు చెల్లించలే వీళ్ళకి. మళ్ళీ రేపు చర్చలు అయితే జరగబోతున్నాయి. హోటల్ వాళ్ళు అయితే మాకు ఇంకా బిల్లు చెల్లించలే అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. What is this? Bill. They paid, no? No.
రీసెంట్గానే సౌదీ అరేబియా ఒక $2 బిలియన్ ఏమో పాకిస్తాన్కి ఫండ్ అయితే ఇచ్చింది. మరి దానిలో నుంచి ఏమైనా చెల్లిస్తారేమో చూడాలి. అందరూ సెటర్లు వేస్తున్నారు అనమాట. ఫండ్ చెల్లించండి, వాళ్ళకి క్లియర్ చేయండి బిల్స్ అని చెప్పేసి. రేపు మళ్ళీ చర్చలు జరగబోతున్నాయి సేమ్ పాకిస్తాన్లోనే, అమెరికాకి ఇరాన్కి మధ్యలో. మరి చూడాలి ఏమవుతుందో. ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనేది ఇప్పుడు అందరికీ ఆసక్తికరంగా మారింది. దీని టైటిల్ కూడా రిజిస్టర్ చేస్తారేమో సినిమా పేర్ల. ఇదే ఇప్పటివరకు న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయండి. అండ్ మెగా డేస్ డీల్స్ ఒకవేళ చెక్ చేయాలనుకుంటే ఇక్కడ వీడియో అయితే ఉంటుంది, ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్లో కదా. సెలవు, బాయ్.